మెల్లని స్వరం అనే ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయకాలం లేచారా? బైబిల్ చదువుతున్నారా? ప్రార్థిస్తున్నారా? ప్రతిరోజు మీరు అడగడం బాగానే ఉంది, కానీ మేము ఎంత యథార్థముగా ఉన్నా, ఎంత న్యాయముగా ఉన్నా, ఎన్నిసార్లు ప్రభు దగ్గర మొరపెట్టినా నాకు జవాబు రావట్లేదు అనే ఒక చింత, బాధ మీకు ఉండొచ్చు. అయితే ఖచ్చితముగా నువ్వు చేస్తున్న ప్రార్థన, నీ యథార్థత, నీ యొక్క జీవితంలో జరుగుతున్న ప్రతిదీ కూడా దేవునికి తెలుసు. దేవుని బిడ్డలారా, మీరు కృంగిపోవద్దు, కానీ క్రమము తప్పకుండా దేవుని సన్నిధిలో మనము విజ్ఞాపన చేస్తూ ఆయన తట్టు చూస్తూ ఉన్నప్పుడు ఒకరోజు ఖచ్చితముగా మనకు ప్రభు విజయమునివ్వబోతున్నాడు. ఆయన మన పక్షముగా నిలబడి కార్యము చేయనప్పుడు నీ హృదయం ఎంతో ఉల్లసించి సంతోషించి ప్రస్తుతం నువ్వు పడుతున్న ప్రతి బాధను మర్చిపోతావు, ప్రతి వేదనను కూడా మర్చిపోతావు. కొద్ది కాలమే శ్రమలు అనేటివి ఎప్పటికీ నీ జీవితం అంతా ఉండవు, కానీ ఆయన నీతో మాట్లాడే దేవుడు, నీకు సపోర్ట్ చేసే దేవుడు, నీ పక్షముగా నిలబడే దేవుడు, నిన్ను హత్తుకునే దేవుడు, నీకు సహాయము చేసే దేవుడు. కనుక మరి కృంగిపోవద్దు, బాధపడొద్దు, దేవుని వైపే చూస్తూ ఉండాలి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడనైన వాగ్దానం సామెతల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును, యుక్త మార్గమున తప్పక నడుచు వారికి ఆయన కేడెముగా ఉన్నాడు. మనకు కేడెముగా ఉంటాడట. యథార్థమైన మార్గంలో నడుస్తూ క్రమము తప్పకుండా యథార్థముగా నడిచే నీతో అంటున్నాడు, నేను కేడెముగా ఉంటాను, నేను వర్ధిల్లింపజేస్తా అంటుండే. ఎక్కడెక్కడ వర్ధిల్లత లేదో, నీ హృదయము, నీ యొక్క మనస్సు చాలా బాధతో వేదనతో ఉన్నదో ప్రభు మాట్లాడుతున్నాడు. నీ యథార్థతను నేను ఎరుగుదును, నీ యొక్క జీవితంలో జరుగుతున్న ప్రతిదీ నేను ఎరుగుదును, నీ యథార్థమైన జీవితాన్ని బట్టి నేను నీకు వర్ధిల్లతను కలగజేస్తాను. అది మాత్రమే కాదు, ఆయన మనకు కేడెముగా ఉంటాడట. అంటే ఆయనే మనతో కేడెముగా ఉంటే, అబ్రహాముతో అన్నాడు, అబ్రహామా నేను నీ కేడెము అన్నాడు. చూడండి, అబ్రహాము జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చాయి, ఎన్నో బాధలు వచ్చాయి, ఎంతో వేదన పడ్డాడు. కానీ అబ్రహాము జీవితంలో ఆ యొక్క దేవుడు కేడెముగా ఉన్నప్పుడు ఆయన జీవితంలో జరగవలసినవి ఏవి కూడా ఆగిపోలేదండి. అన్నీ తనకు వాగ్దానము చేసిన ప్రకారం అన్నిటిని కూడా ప్రభు ఇచ్చాడు. ఆ తర్వాత మంచి వృద్ధాప్యంలో అన్ని విషయంలో ఆశీర్వాదము పొంది పాతి పెట్టబడ్డాడు. దేవుని బిడ్డ, దిగులు పడకు, బాధపడకు, దేవుడు మనతో ఉన్నాడు. కనుక ధైర్యముగా ఉండమని ప్రభు పేరిట నేను మీకు తెలియజేస్తున్నాను. వాగ్దానంను మరల చదువుకోండి, వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ ఉండండి, ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి, వాగ్దానం పట్టి ప్రార్థన చేస్తూ ధైర్యము తెచ్చుకోండి. ప్రభు మన పక్షముగా ఉన్నాడు, ప్రభు మనతో ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా, ఈ ప్రోగ్రామ్స్ ప్రభు ఎంతమంది చూస్తున్నారో, ఈ ఆత్మీయ కార్యక్రమంలో ప్రభు పాలు పొందుతున్న ప్రతి బిడ్డ మీద నీ అభిషేకము దిగాలయ్యా. అయ్యా, కృంగిపోయిన వారు లేవనెత్తబడాలి, అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థత పొందాలి. ప్రభు ఏ విషయంలో ఇంకా వర్ధిల్లత లేదో యేసు నామములో వర్ధిల్లత కలుగునుగాకని ప్రార్థిస్తున్నాం. ప్రభు మాకందరికీ కూడా కేడెముగా ఉన్నావు, అది ప్రతి క్షణము కూడా ప్రభా నీ బిడ్డలు మర్చిపోకున్నట్లుగా నీవు మాలో అయా ఉన్నావని ప్రభా నిత్యము నిన్ను స్తుతించినట్లుగా కృప దయచేయండి. ప్రతి ఒక్కరిని ప్రభా మీరు ఆశీర్వదించండి. అయా, ప్రతి కుటుంబంలో నీ మేలు జరగాలి, అద్భుతాలు జరగాలి, గొప్ప కార్యములు జరగాలి. వారి చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు యేసు నామంలో దీవించబడాలని ప్రార్థిస్తున్నాం. ప్రభా, ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలకు శుభము, దీవెన, ఆశీర్వాదములు పలుకుతున్నాం. అన్ని విషయంలో నీ ప్రజలు అయా దీవించబడుదురుగా, కానీ అయా వారి తలల మీద నిత్య ఆనందము, నిత్య సమాధానము వారిని ఏలునుగా, కానీ మహిమ, ఘనత మీకు చెల్లిస్తూ యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.